గౌరవశ్రీ మందకృష్ణ గారి పోరాటం ఫలితం 30 సంవత్సరాల పోరాటము. పోరాటం వెనుక మరి అమరులైనటువంటి వారు కూడా ఉన్నారు, మన కార్యకర్తలు కూడా ఉన్నారు. దాని కష్టాలు అందరూ కూడా కష్టపడరు మన దళితులు. అయినా మనకు న్యాయం జరగలేదు, అయినా బాధతోటే ఉన్నాము. రేవంత్ రెడ్డి మళ్ళీ మోసం చేసిండు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి జాబులు కూడా వేస్తా అని చెప్పి మోసం చేసి రేవంత్ రెడ్డి మళ్ళీ మోసం చేసిండు. ఇక ప్రభుత్వం మీద అన్న ఏ పిలిపించినా ఏ మేరకు మనం అందరము దళితులమందరం ఏకమై మాదిగలము ఏకదాటిగా మరి పోరాటం చేయవలసిన అవసరం కూడా ఇంకా ఉంది. ఇప్పుడే అయిపోయిందని అనుకోవద్దు. మరి 30 సంవత్సరాల పోరాటానికి మోసం చేసి రేవంత్ రెడ్డితో చేసి ఇంకా 10 సంవత్సరాలు మనం వెనుకకు వేయడము. మనం దళితులందరం మనం ఆలోచించుకొని ఏ మీటింగ్ అయినా తూచి తప్పకుండా మరి మందకృష్ణ మాదేవ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీరంతా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈరోజు మరి సంబరాలు జరుపుకుంటున్నాం ఓకే, కానీ అందులో సంతోషం లేనటువంటి సంబరం. ఎందుకంటే అన్న శ్రమను బట్టి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దాని విషయంలో మరి తమ్ముడు శంకరి మరి గడగొండ శంకరి మన చొప్పదండి ఇన్ఛార్జి శంకరి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నేడు ఎస్సీల ఏబీసీ వర్గీకరణ ఆమోదం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం కొరకు మనకు ముఖ్య అతిథికి వచ్చిన జిల్లా అధ్యక్షుడు దిజం కన్వీనర్ గారికి, నాయకులు శేఖరన్న గారికి, డిసిపి అనిల్ గారికి, మండల ఇన్ఛార్జ్ కొత్త రాజన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు నాయకులకు పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, సుమారుగా 72 సంవత్సరాల వర్గీకరణ పోరు నేటికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా మనకు ఆగస్టు 1న తీర్పు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తా, ఈ భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నేను వర్గీకరణ వర్తింపజేస్తా, అవసరమైతే ఏదైతే ఉద్యోగ ఫలితాలు విడుదల చేసినో దానికి వర్గీకరణ వర్తింపజేయడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తానని మనకు అనుకూలంగా తీర్పు ఇవ్వకుండా కొన్ని రోజులు మొదలు పెట్టి కమిషన్ ఇచ్చిన తీర్పు కూడా మనకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు మన మాదిగ ఉపకులకు ఒక జాతికి ఒక 1000 ఏళ్ల ఆయుష్, మన పిల్లల భవిష్యత్తుకు మన జాతికి అంకితమైన మందకృష్ణ మాదిగ గారికి మనం శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా అన్నగారు ఎల్లవేళలా మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే ఏ నాయకుడు మాదిగల గురించి మాదిగ ఉపకుడుగా కష్టపడలేదు. మన జాతి వెనకబడిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు మన రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా వెనకబడిపోతున్నాం. కాబట్టి ఆ సుదీర్ఘమైన పోరాటం ఆయనకు ఎన్ని ఆటంకాలు జరిగినా రాజకీయంగా ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా అవి పక్కన పెట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా భార్య పిల్లలను కూడా పక్కన పెట్టుకొని ఒక మన జాతి గురించి ఒక అంకితమైన వర్గీకరణ మనకు అంకితం చేసింది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అన్నగారికి ఇళ్ళవేళ మనం వెంబడి మన జాతికి గౌరవం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి ఈ రామాడు పక్షాన శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, అదేవిధంగా మనకు ఒక వర్గీకరణ కాకుండా అన్ని కులాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు అన్నగారు ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కానీ మన అట్రసిటీ చట్టాన్ని కానీ వృద్ధుల వితంతుల పింఛన్ కానీ రేషన్ కార్డుల బియ్యం గురించి కానీ ఎన్నో పోరాటాలు చేసి మనకి ఈరోజు మన జాతి మెరుగుపడడానికి ఆనాడు అంబేద్కర్ ఏ రకంగా అయితే మన జాతి గురించి పోరాటం చేసిండో అదే బాటల మన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అదే బాటలు నడుచుకుంటూ మన జాతి వెనుకబడిపోతుంది న్యాయమైన పోరాటం చేసుకుంటూ ఈరోజు మనకు వర్గీకరణ ఆమోదం తెలిపేటట్టు కష్టపడి ప్రభుత్వాన్ని ఒప్పించిన ఘనత. అదేవిధంగా మనకు న్యాయమైన పోరాటం చేస్తున్నాం కాబట్టి మనకు కొన్ని అవకతవకలు జరిగినా కూడా మన కష్టమే ఇప్పుడు ఆమోదం తెలిపింది కాబట్టి మన 9% వచ్చింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్నగారు
ఏ కార్యక్రమాలు ఇచ్చినా మనం అందరం అనుకూలంగా ఐక్యతగా ఉండి ఏ కార్యక్రమాలైనా విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ జై మాదిగా జై మందకృష్ణ మాది. నాగశేఖర్ గారు మరి ఎన్నో పదవులు ఎన్నో పార్టీలలో పనిచేస్తూ మరి ఈరోజు మనకు ఎమ్మెల్యేగా ఉండేటువంటి నాగశేఖర్ గారు మరి తన అమూల్యమైన సందేశాన్ని మనకు అందివ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పోరాట ఫలితం 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ కార్యకర్తల కష్టము. ఆ ఉద్యమ సమయంలో అనేక మంది రాష్ట్రోకలు కానీ ధర్నాలు కానీ కట్టడి ముట్టడి కానీ అసెంబ్లీ ముట్టడి కానీ ఢిల్లీ జంతర్ మంతర్ ముట్టడి కానీ అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయా సందర్భంలో చాలామంది గాయాలతో పాటు చాలామంది కుటుంబాలు కూడా కోల్పోవడం జరిగింది. వారి యొక్క గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలు కూడా ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క వీధిలో తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం దాదాపు వయసులో కూడా 60 క్రాస్ అయి ఉండొచ్చు. అయినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేద దళిత జాతిలో ఉన్న ఉపకులందరికీ న్యాయం జరగాలి, జాతి గర్వించే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోని కొట్లాడి మెప్పించి జాతి ఒకప్పుడు మాదిగా జాతి అంటే కనీసం శేఖండించే పరిస్థితులు లేవు, పక్కపండ కూర్చుండే పరిస్థితులు లేవు. మనకన్నా మన తండ్రులు కానీ మన తాతలు కానీ అనుభవించిన తీరుస్తూ ఉంటే ఈరోజు మేము కూడా చాలా చోట్ల మాదిగని చెప్పుకోవాలనుకుంటే సిగ్గుపడిన రోజులు ఉన్నాయి. కానీ కృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే కృష్ణ మాదిగ పక్క మాదిగని పెట్టుకున్నా అప్పుడు కూడా చాలామంది మాదిగలకు స్వాతంత్రం వచ్చింది, మాదిగలకు గర్వించే రోజు వచ్చింది. ఆ పోరాట ఫలితం ఈరోజు మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటము మన ఇక్కడ మండల కార్యకర్తలు ఏంది, అనిలైతే ఏంది, శంకర్ అయితే ఏంది, తమ్ముడు రాజానేత్రమి మిగతా కార్యకర్తలు ఎంతమంది అయినా ఈరోజు ఇంటింటికి తరలి వచ్చిన రోజులు ఉన్నాయి. వారందరూ పోరాట ఫలితము ఎంఆర్పిఎస్ కార్యకర్తల కష్టము ఈరోజు ఇంత పెద్ద. అసలు కొన్ని సందర్భాలు ఏమన్నారంటే అసలు కాదు ఈ వర్గీకరణ అని మంచి మంచి ప్రొఫెసర్స్ విద్యావంతులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మందకృష్ణ మాదిగ గారి యొక్క వాయిస్ వారి కార్యకర్తల ఆలోచన విధానాన్ని ఆయన ధైర్యాన్ని ఈరోజు మెచ్చుకొని తల వంచైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నాయకత్వం చేసినా ఎటువంటి ఒత్తిడి చేసినా కూడా శిరస్సు వంచక పదవులకు త్యాగం చేసి పదవులు ఇస్తే డబ్బులు ఇస్తాను మభ్య పెట్టినా కూడా కృష్ణ మాదిగ అన్న జాతి బాగుపడాలి, నా నిరుపేద ఉపకులను బాగుపడాలి ఒక ఆలోచనతో ఒక పెద్ద మనిషిగా మరో అంబేద్కర్ వాదిగా మందకృష్ణ మాదిగ గారు పోరాట ఫలితం ఎక్కడున్న వారి కుటుంబం వారు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఉద్యమే కాదు కృష్ణ మాదిగ గారు ఏ పిలిపించినా పార్టీ జెండాల పక్క పెట్టి ఎజెండాలు పక్క పెట్టి మన ఆలోచన విధానం కృష్ణ మాదిగ గారు ఒక స్టెప్ వేసినట్టు ఆ స్టెప్కు ఖచ్చితంగా మేము అంకితంతో పనిచేస్తాం. నా ఆలోచన కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీఎస్లో వచ్చినప్పుడు కూడా నేను ఈరోజు నా గాడ్ ఫాదర్ అంటే మందకృష్ణ మాదిగ తప్ప నా పార్టీ వ్యక్తి చెప్పండి. ఏది ఏమైనప్పుడు కూడా మిగిలిన జీవితం ఎవరు ఏ క్షణంలో ముగిసిపోయి తెలియదు. మనం ఇక్కడ ఉంటున్నారు, రేపు వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఇతను చైతన్యవంతం పరిచయం చేయాలి. అంటే తమ్ముడు అడిగినోడు చాలా మంది చెప్తా ఉంటాడు, అతను మనం కూడా 10 మంది 20 మంది చెప్పాలి. అనిలకి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు, సంఘానికి ప్రోగ్రామ్ చేస్తాడు, కానీ 10 మంది కూడా రాదు. ఎందుకు రావద్దు? అంత పెద్ద ఉద్యమం చేస్తుండు, తిండి లేక టికాన్ లేక ఈరోజు గ్రామాలు మొత్తం తిరిగి తప్పుడుగా తిరుగుతుంది. ఎవరి కోసం? రేపు మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో ఖచ్చితంగా న్యాయం జరిగితే రేపు నీకు జరగకపోవచ్చు, నాకు జరగకపోవచ్చు, భవిష్యత్తు రానికి మన పిల్లలు జరుగుతుంది, భవిష్యత్తు రానికి మన తెలంగాణ మాదిగ జాతి జరుగుతుంది, ఉపకుల్లో జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు ధన్యవాదాలు ఇస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి